చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించినారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన అన్ని పాఠశాలల్లో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని, పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా పాల్గొని, ఉపాధ్యాయులతోనూ హెడ్ మాస్టర్తోనూ సమస్యలపైన ఒక ఇష్టాగోష్ఠి వ్యవహారాన్ని ఏర్పాటు చేసినారు. దీనిని తప్పేం పట్టను, చెడ్డ కార్యక్రమం అని చెప్పి నేను ప్రస్తావించలేను, మంచిదే. అయితే దానివలన పిల్లలకు ప్రయోజనం జరిగిందా జరగలేదనేది ఇక్కడ ప్రశ్నించే ప్రశ్న. పిల్లలకు ఏం ప్రయోజనం చేకూర్చినారో నిన్నటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొన్నారు, డిప్యూటీ సీఎం గారు స్వయంగా పాల్గొన్నారు, మంత్రులు స్వయంగా పాల్గొన్నారు, శాసనసభ సభ్యులు పాల్గొన్నారు. మీరు సాధించినటువంటి ప్రగతి ఏంది? నిన్న ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు మీరు చేకూర్చినటువంటి విద్యా విధానానికి మీరు చేకూర్చినటువంటి ప్రయోజనం ఏంది? ఏ సందేశాన్ని మీరు ఇచ్చినారు? ఇదిగో గత ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది, మేము రద్దు చేసినాం. రద్దు చేయడానికి గల కారణం ఇంగ్లీష్ వలన ప్రయోజనం లేదు, తెలుగు మీడియం వలన ప్రయోజనం ఉంది, మీ పిల్లలకు మేలు జరుగుతుంది, ఇదిగో మేము ఇది గుర్తించినాం అని మీ విజన్ ఏందో, మీ విధి విధానాలు ఏందో ప్రజలకు చెప్పి, ఇందులో మీ అభిప్రాయము అనుకూలత లేదా అని అడిగి ఉంటే ఎస్ మీకు తెలిసిండు. ఇంగ్లీష్ మీడియం తీసేసినది అడగలే, టోఫెల్ విధానాన్ని అడగలే, ఐబీ విధానాన్ని తొలగించినది అడగలే, సెంట్రల్ సిలబస్ తొలగించినది పిల్లల తల్లిదండ్రులను అడగలే, నాడు నేడు గతంలో పనులు ఎట్లా జరిగినాయి, గతంలో స్కూల్ ఎట్లున్నది, ఇప్పుడు మీ పిల్లలు చదివే స్కూల్ ఎట్లుంది, నాడు నేడు కింద ఇంకా ముందుకు మనం పోవాలంటే ఏమేం చేయాలా, లేకుంటే డిజిటలైజేషన్ చేసినాం, కంప్యూటర్ యుగంలోకి వచ్చినాం, గత ప్రభుత్వం ఇది చేసింది, దీన్ని కొనసాగించాలన్నా వద్దా, భోజనం గత ప్రభుత్వం అమలుపరిచిన దానికంటే మేము గొప్పగా అమలుపరచాలంటే భోజనం ఎట్లుంది ప్రస్తావించలే. తల్లికి వందనం పేరుతో ఇవ్వబోయే అమ్మఒడి ఎందుకు పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వలేదో, రేపు సంవత్సరం అందరికీ ఇవ్వడానికి గల విధి విధానాలు ఏమిటో ఒక్క సమావేశంలో మీరు ప్రస్తావించినారా? కొన్ని వేల పాఠశాలలో పాల్గొన్నారు. ఏ ఒక్క పాఠశాలలో అయినా కానీ మీ మంత్రులు కానీ మీరు కానీ ఇంగ్లీష్ మీడియాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పినారా? సెంట్రల్ సిలబస్ను వద్దనుకునే దానికి గల కారణాలు ఏంటో చెప్పినారా? భోజనం బాగలేదని చెప్తా ఉంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఏంటో చెప్పినారా? నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల వలన ఈ రాష్ట్రంలో ఉండే కొన్ని వేల పాఠశాలలు అద్భుతంగా తయారైనాయి, ప్రస్తావించలేకపోయినారు. నిన్న ప్రొద్దుటూరులో పెట్టిన ప్రతి స్కూల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి, ఆయన జ్ఞాపకాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏ పాఠశాలలోకి మీరు పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకాలే మీకు కనిపిస్తా, పరిచయం మిమ్మల్ని పలకరిస్తాయి. ఏ స్కూల్లోకి పోయినా కానీ నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 6 నెలల కాలములో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందినంత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వైఫల్యం ఏ ప్రభుత్వం చెందలే. ప్రతిపక్షాలు ప్రస్తావించడానికి, విమర్శించడానికి ఇంత తీవ్ర స్థాయిలో అంశాలను ప్రతిపక్ష పార్టీకి అందించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. 1, 2, 3, 4 విద్యుత్ బిల్లుల గురించి ప్రస్తావించవచ్చు, ధరల గురించి ప్రస్తావించవచ్చు, విద్య గురించి ప్రస్తావించవచ్చు, వ్యవసాయ రంగానికి కుదేలు చేసినది మాట్లాడచ్చు, ఇస్తామని 20,000 రూపాయలు పంట సాయం ఇయ్యలేదని చెప్పచ్చు, ప్రకృతి వైపరీత్యాలు జరిగిన నష్టానికి మీరు ఇయ్యలేదని చెప్పచ్చు, మద్దతు ధర ఇయ్యలేదని చెప్పచ్చు. ఏమి చేసినారు మీరు మొదలుపెట్టేప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చేస్తూ ఉండేది ఏంటంటే కన్నా ప్రచారం. ఆ ప్రచారం 2 రకాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డిని అవినీతి పరుడుగాను, జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో చాలా తప్పులు చేసినాడని చెప్పి ప్రజలందరి హృదయాలలో విషం నింపడానికి చేసే ప్రయత్నం ఒక ప్రచారం. రెండో ప్రయత్నం మీ సెల్ఫ్ డబ్బా గొప్పతనం, ఎంతసేపునే మీ భుజాలు మీరే తట్టడుచుకోవడం, చంద్రబాబు నాయుడు తట్టడుచుకోవడం. ఆ చంద్రబాబు నాయుడు భుజాలు తట్టడిచేదానికి మళ్ళీ కొత్త మనిషి వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ రెండో పాత్ర పవన్ కళ్యాణ్. ఇన్ని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ను,
మేము మర్యాదపూర్వకంగా మాట్లాడే మాజీ శాసనసభ సభ్యులం. మేము అందరి మాదిరి నీ అమ్మ నీ అక్క అని కొట్లాడేటోళ్ళం కాదు. ప్రజల సమస్యలను పద్ధతి ప్రకారం ప్రస్తావించే ఎమ్మెల్యేను నేను, మాజీ ఎమ్మెల్యేను. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని, ప్రశ్నించే పార్టీ, ఓ పవన్ కళ్యాణ్ ఏమైంది నీ తెలివితేటలు, ఏమైంది నీ ప్రశ్నించే తత్వం, ఎందుకు విద్యా విధానంలో మీరు అవలంబించే విధానాలు తప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పలేకపోతున్నారు, క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు, అమ్మఒడి ఎందుకు ఇయ్యలేకపోయినారు, ఎందుకు ఎప్పుడు ఇస్తామని చెప్పలేకపోతున్నారు, మీరు ఇంగ్లీష్ మీడియం ఎందుకు రద్దు చేసినారో చెప్పాలా, సెంట్రల్ సిలబస్ ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, ఐబీ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, టోఫెల్ విధానాన్ని ఎందుకు రద్దు చేసినారో మీరు చెప్పాలా, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు డబ్బులు కట్టారో మీరు చెప్పాలా, నాడు నేడు అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటి వరకు మీరు కొనసాగిస్తారు, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చెప్పాలా, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తారా ఇవ్వరా చెప్పాలా, మంచి భోజనాన్ని మీరు ఎందుకు అందించలేకపోతున్నారో సమాధానం చెప్పాలా. అన్ని యూనివర్సిటీల్లో ఉండే వీసీలను, వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా రిజైన్ చేయించి బలవంతంగా ఆ ప్లేసులలో నీ పార్టీకి సంబంధించిన అనునీయులను, అనుకూలస్తులను ఇన్ఛార్జీలుగా పెట్టినావును. ఈ బుద్ధుడిగా వీసీలను నియామకమే జరగలే, ఇన్ఛార్జీలతోనే పరిపాలన కొనసాగించే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉండబడిన హాస్టళ్లకు మెస్సు బిల్లులు ఈ బుద్ధుడికి పెండింగ్ ఉన్నాయి, హాస్టల్ బిల్లులు, మెస్సు బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విద్యా విధానంలో పరిస్థితులు ప్రజలారా.